కిట్టు సండే కదా స్నాక్స్ కింద ఏం చేసుకుందాం ఈవినింగ్కి? బాబాయ్ చికెన్లో వింగ్స్ లాలీపాప్స్ తెచ్చినట్టున్నారు. ఉన్నాయి. వాటితో పకోడీ చేసేయి మమ్మీ. ఓకే. హాయ్ ఎవ్రీవన్, ముందుగా నేను లాలీపాప్స్ని వింగ్స్ని కలిపి క్లీన్ చేసేసి దానిలో ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మజ్జిగ, నిమ్మకాయ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్లోని మనం నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. తినేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. మీరు ఈవినింగ్ వరకు ఉంచకపోయినా సరే అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉంచండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్లో ఏ పిండి కలుపుతున్నావు మమ్మీ? దాంట్లో కార్న్‌ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ కలిపేసాను. అదే వరిపిండి అండి. కలిపేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి ఆయిల్ వేసాను. అలా బాగా కలిపేసుకొని ఎయిర్ ఫ్రైయర్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాటమ్కి చేసుకోవాలి చికెన్ని ఒక్కొక్క పీస్ కింద. టెంపరేచర్ అండ్ ఎంత టైమో కూడా చెప్పు మమ్మీ. 200 degrees పెట్టుకొని అలాగే 20 minutes టైం అడ్జస్ట్ చేసుకున్నాను. 10 minutes అయిపోయిన తర్వాత పీసెస్ అని నేను రివర్స్ చేశాను. రివర్స్ చేసి ఇంకో 10 minutes దాన్ని హీట్ చేశాను అనమాట. చికెన్ అయితే ఇలా బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉందో మాకు రీతిగా చెప్పుద్ది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంది. అంతే ఈ వీడియో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బీ సపోర్ట్ టు అస్. బాయ్ బాయ్.